నేను ఇప్పుడు ఎవరి మాట వినదలుచుకోలేదు. అంతే. ఇక నేను ఇక్కడ అస్సలు ఉండలేదు. రాధత్తయ్య, మీరైనా మావయ్య గారికి చెప్పండి ప్లీజ్. వెళ్ళకండి, మీరు వెళ్ళకండి. ఈ సమయంలో ఈ పిల్లలందరికీ తండ్రి లేకుండా చెయ్యకండి. నాకు బాగా తెలుసు తండ్రి లేకపోతే పిల్లలకి ఎంత కష్టంగా ఉంటుంది అని. వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళందరికీ పెద్దవాళ్ల సాయం ఇంకా వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు అవసరం ఉంటుంది. మీరు ఈ విధంగా మీ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళకండి, వెళ్ళకండి. ఇంతవరకు నా కుటుంబం ఎప్పుడో నేను చెప్పిన మాట వింటూ వచ్చింది. నా నిర్ణయాల్ని పాటిస్తూ వచ్చింది. నేను విధించిన చట్టాన్ని పాటిస్తూ వచ్చింది. ఎటువంటి ప్రశ్నలు అడగలేదు. సరే, అయితే నేను కూడా ఒకసారి నా కుటుంబం చెప్పింది వినాలి అనుకుంటున్నాను. దీనివల్ల నా కుటుంబానికి సంతోషం కలుగుతుంది అంటే నేను ఎక్కడికి వెళ్ళను. చూసారా, నేను చెప్పాను కదా ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకుంటారని. అందరూ ఒప్పుకున్నారు. నేనేమనుకుంటున్నానంటే మనం సాధ్యమైనంత తొందరగా నాన్నకి పెద్దమ్మకి పునర్వివాహం చేయాలి. నేను చూస్తాను ఎలా జరుగుతుందో ఈ పునర్వివాహం. థ్యాంక్ యూ మిస్సెస్ యశ్వంత్. మిస్టర్ యశ్వంత్ గారు, కేవలం థ్యాంక్ యూ చెప్తే సరిపోదు. ఇంత సంతోషాన్ని ఇచ్చాను, మరంత పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి కదా. డన్. ఆర్తి, ఇక ఇది కూడా చెప్పండి, అత్తయ్య మావయ్యల పునర్వివాహానికి శుభముహూర్తం ఎప్పుడు పెట్టారని. శుభకార్యానికి ఎలాంటి శుభముహూర్తం అవసరం లేదు రితిక. పైగా పెద్దవాళ్ళు అంటుంటారు శుభశ్రీ శీఘ్రం అని. అంటే శుభకార్యం ఎంత త్వరగా అయితే అంత మంచిదని. అందుకని నేను యశ్వంత్ గారు నిర్ణయించుకున్నాం, రాధత్తయ్య ఇంకా మావయ్య గారి వివాహం ఈ రోజే జరిపించాలి. ఇక చాలు, ఆపండి. నేను చూస్తాను ఈ పునర్వివాహం ఎలా జరుగుతుందో. నేనుండగా ఈ అధర్మాన్ని అసలు జరగనివ్వను. అయినా మీ అందరికీ ఏం జరిగింది? మీరంతా ఇది ఎలా ఒప్పుకున్నారు? అసలు మనందరం దీనికి వ్యతిరేకంగా ఉందాం అనుకున్నాం కదా, మరి ఇప్పుడేమైంది? మేమంతా తప్పు చేశాం ఆకాష్. ఇంత మంచి విషయానికి ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు మేము మా తప్పుల్ని సరిదిద్దుకోవాలనుకుంటున్నాం. మేము నిర్ణయించుకున్నాం, రాధా గారు, ఇక మావయ్య గార్ల పునర్వివాహం జరుగుతుంది. అయినా మీరెందుకు ఊరుకున్నారు? రాత్రనక పగలనక ఎప్పుడు ఆ దేవుణ్ణి స్మరిస్తూనే ఉంటారు కదా, మరి వీళ్ళకి కాస్త జ్ఞానాన్ని ఎందుకు చెప్పడం లేదు?
అరే ఏదైనా మాట్లాడండి. అన్నయ్య ఏం చేసినా అంతా మంచే చేస్తాడు. తను ఎప్పుడు కూడా తప్పు చేసే అవకాశం లేదు. రాధలాంటి వదిన ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా నాకు దొరకదు. ఇంతకంటే ఏం చేయగలను? నేను ఇంట్లోనే ఉండాలి కదా. రాధకి వ్యతిరేకంగా నేను ఏమీ చేయలేను. ఇప్పటికే నేను తన్ని చాలా మాటలు అన్నాను. అవకాశం దొరికిందంటే తను నన్ను బయటికి పంపినా పంపుతుంది. నాకు మీ అందరిని చూస్తుంటే అసహ్యంగా ఉంది. అసలు మీ ఇద్దరు అయితే గాయత్రమ్మ కన్నా సొంత కొడుకులు, మీరైతే ఆవిడకి పెద్ద కోడలు. మీకు అసలు కష్టంగా కూడా లేదా? గాయత్రమ్మ చనిపోయి ఇంకా 1 నెల మాత్రం కూడా కాలేదు. అంతలోనే నాన్నకి పెళ్లి చేయడానికి బయలుదేరారు. ఇదే ప్రశ్న మేము నిన్ను కూడా అడగలం. అమ్మ చనిపోయిన తర్వాత నువ్వు ఏం చేశావు? రాత్రి పగలు నువ్వు నీ స్నేహితులతో కలిసి మందు తాగుతూ ఉన్నావు. అమ్మ మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు అలాంటి పని చేస్తుండవు. అంటే ఊరంతా నేను దండోరా వేయించుకోవాలా? నాకు మా అమ్మ అంటే ఎంతో ఇష్టం అని? లేదా అదంతా నువ్వు నడుచుకునే విధానంలోనే అందరికీ తెలిసిపోతుంది. దండోరా వేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నీతో వాదించడానికి నేను ఇక్కడికి రాలేదు. నేను చెప్పేది ఏంటంటే, నేను ప్రాణాలతో ఉండగా మా అమ్మ ఆత్మకు అశాంతి కలిగిస్తే నేను ఏమాత్రం ఊరుకోను. గాయత్రత్తయ్య ఎప్పుడూ కూడా మావయ్య గారిని సంతోషంగా ఉంచాలనుకునేవారు. ఇప్పుడు ఈ పునర్వివాహం అనే నిర్ణయాన్ని కూడా తను చాలా సంతోషంగా, మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. అలాగే ఆశీర్వదిస్తారు కూడా. నేను నీ గురించి అస్సలు ఊహించుకోలేదమ్మా. నువ్వు ఇంతగా దిగజారిపోతావని. ముందు నన్ను ఈ ఇంటి నుండి వేరు చేశావు, ఇప్పుడు మా అమ్మ అధికారాన్ని లాక్కోవాలని చూస్తున్నావా? ఛీ! చాలు, అంతటితో ఆపే. నువ్వు పెద్దమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడినా కూడా నాకంటే చెడ్డవాడు ఇంకొకడు ఉండడు. ఒరే, నీకంటే చెడ్డవాడు ఈ భూమి మీద ఎవడో ఉండడు. అందుకే ఇంత నీచమైన పని చేయాలనుకుంటున్నావు. ఇలాంటి బెదిరింపులు నా దగ్గర కాదు, అర్థమైందా? నేను ఇలాంటి వాడిని కాదు. నువ్వు ఏదంటే దానికి సరే అంటూ తలపడానికి. నువ్వు చేసే ఈ పాపానికి పుణ్యం అని నేను పేరు పెట్టాను. దీనికోసం నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళడానికైనా సిద్ధమే. అయితే వెళ్ళు. ఏంటిది? ఈ యశ్వంత్ ఎంతకీ ఒప్పుకునేటట్టు లేడు. కానీ రాధమ్మ మాత్రం ప్రేమ ఆప్యాయతకు సులభంగా లొంగిపోతుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం తను చూస్తూ ఊరుకోలేదు. ఇదిగో అమ్మా, నువ్వు చూస్తూ ఉండు. నేను వెళ్ళిపోతున్నాను, కానీ యశ్వంత్ అన్నందుకే నేను వెళుతున్నానని నువ్వు అనుకోకు. ఇక నువ్వు భర్త లేకుండా ఇక్కడే ఒంటరిగా బతుకు. ఆకాష్, ఆగు బాబు. అనుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉండాలి అంటే దానికి పరిహారం తప్పకుండా అడుగుతాను నేను. ఆగండి పెద్దమ్మ. ప్రేమ ఉండొచ్చు, కానీ పిల్లల ప్రతి మాటకి ఇలా లొంగిపోవటం మరీ అంత మంచిది కాదు. ప్రేమకు బదులు ప్రేమను పంచాలి, కానీ ఇలా ద్వేషానికి కాదు. ఏంటి వీడు మళ్ళీ మధ్యలోకి వచ్చాడు? వీడు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఇక నేను ఇక్కడి నుండి వెళ్ళక తప్పేటట్టు లేదు. ఓరి భగవంతుడా, ఇక మీరు ఇవన్నీ వదిలేయండి. పునర్వివాహానికి ముందు అన్నయ్యని వదిని గుడికి తీసుకెళ్తే చాలా మంచిది. పదండి పదండి. అవునవును, త్వరగా పదండి. మనకి టైం చాలా తక్కువ ఉంది. మనం ఇంకా పెళ్లికి ఏర్పాట్లు చేయాలి కదా. పదండి పదండి. ఇక్కడ అందరూ పెళ్లి ప్లానింగ్లో ఉన్నారు. ఆకాష్ లాంటి చేతకాని వాడిని నేను ఇంతవరకు చూడలేదు. అవకాశం దొరికిన తర్వాత కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతారు ఎవరైనా? ఇంట్లోనే ఉండి పెళ్లి నాపితే అప్పుడు ఉంటుంది అసలైన మజా. ఇక ఇప్పుడు నేనే ఏదొకటి చేయాలి.
అమ్మా ఆర్తి, నువ్వు మాతో పాటు రావటం మంచిది కాదు అని నాకు అనిపిస్తోంది. ఈ పరిస్థితిలో ఎక్కువ ప్రయాణం చేయటం మంచిది కాదమ్మా. నువ్వు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకో. ఉం? మేం గుడికి వెళ్ళి త్వరగా వచ్చేస్తాం, సరేనా? పంకజానే, అది నేను డెకరేషన్ వాళ్ళతో మాట్లాడలేదు, స్వీట్స్ వాళ్ళకి కూడా నేను ఇంకా ఫోన్ చేయలేదు. అసలు మనకి టైం తక్కువగా ఉంది, చాలా పనులు చేయాలి. మీరు పని చేయండి, మీరందరూ వెళ్ళండి. మీరు వచ్చేసరికి నేను అన్ని పనులు పూర్తి చేస్తాను. నాకు తెలిసి చాలా పనులున్నాయి. నువ్వు వెళ్ళు. నువ్వు నీ పనులన్నీ చూసుకో, సరేనా? రితిక, గుడికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, కూర్చో. ఎలాగైనా నేను ఈ పెళ్లిని ఆపి తీరాలి, లేదంటే నా పరువంతా మంట కలిసిపోతుంది. సార్ మీ బిల్ సార్. రే, ఇవాళ నా బిల్లు పే చేయి. ఈ రోజు నా పర్సు ఖాళీగా ఉంది. ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? డబ్బులు త్వరగా బయటికి తీ. మాతో ఎందుకు జోకులేస్తా? నువ్వు సింధియా కుటుంబానికి చెందినవాడి, నీ జేబులు ఖాళీగా ఎలా ఉంటాయి? ఇంకా ఎక్కడిదిరా ఆ కుటుంబం? ఆ ఇల్లు వదిలి వచ్చేసాను. ఆ ఇంట్లో నాకు మర్యాద లేనప్పుడు ఇంకా అక్కడ ఎందుకు ఉండాలరా? సరిగ్గా చెప్పా. నువ్వు మంచి పని చేశావు. నీకు మర్యాద లేని చోట నువ్వు అస్సలు ఉండకూడదు. రాయ్, వాడు చెప్పింది విన్నా కదా, ఇల్లు వదిలి వచ్చేసాడట. ఇక వీడు మన నెత్తి మీద కూర్చుంటాడు రా. అరే, మన దగ్గరే అసలు డబ్బులు లేవు. వాడు ఇచ్చే డబ్బుతోనే మనం బతుకుతూ వచ్చాం. నువ్వు ఇవేవి మాట్లాడుకో. సరే, నీ ఇష్టం. మంచి పని చేసావు ఆకాష్, మంచి పని చేసావు. ఇల్లు వదిలి వచ్చేసి నువ్వు మంచి పనే చేశావు. కానీ నీ తండ్రి మాత్రం చాలా పెద్ద తప్పు చేశాడు. కన్న కొడుకు అసలు మర్యాద ఇవ్వలేదు. అవును, ఇప్పుడు నీ భాగాన్ని కూడా నీ సవతి అన్న ఎంజాయ్ చేస్తాడు. అది నువ్వు తట్టుకోగలవా చెప్పు? చూడాకాష్, నువ్వేమైనా చెయ్యి, కానీ నీ భాగాన్ని మాత్రం వదులుకోకు. ఒక్కసారి నీ చెయ్యి జారిపోయిందంటే మళ్ళీ నీకు దక్కడం చాలా కష్టం. నువ్వు పని చేయి. మీ ఇంట్లో అందరూ పెళ్లి హడావిడిలో ఉన్నారు. ఇదేం మంచి అవకాశం. మీ నాన్న లాకర్ని ఖాళీ చేసాయి. ఇక జీవితాంతం హాయిగా బతకొచ్చు. ఏంట్రా మాట్లాడుతున్నావు? నేను నా ఇంట్లో దొంగతనం చేయాలా? అరే అరే ఆకాష్, అక్కడ ఎక్కువ హక్కు నీకే ఉంది. నీ హక్కు నిన్ను తీసుకోమంటున్నావు, అర్థమైందా? ఇలా చూడు, మేము నీ స్నేహితులం, నీ మంచినే కోరుతాం. నువ్వు రోడ్డును పడాలని మేము ఎప్పటికీ అనుకో. నువ్వు ఇలా కష్టపడుతుంటే మేము చూడలేకపోతున్నాం. మీరు చెప్పేది నిజమేరా? నా గురించి ఆలోచించి మీరు మాత్రమే నాకు బాగా కావలసిన వాళ్ళు. మిగతా వాళ్ళందరూ పరాయి వాళ్లే. ఏయ్, అరే, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేదు లేదు. ఎలా ఉంటారు? మరి నాకెందుకు అలా అనిపిస్తోంది? నా వెనక ఎవరో ఉన్నారని? లేదు లేదు, ఇదంతా నా భ్రమ. భగవంతుడా, నన్ను రక్షించు. ఈరోజు ఉదయం కూడా నేను పూజ చేశాను కదా, కానీ ఇప్పుడు నాకు ఊపిరి తీసే శబ్దం కూడా వినిపిస్తోంది. ఓరి భగవంతుడా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?
కాళ్ళ చప్పుడు వినిపించింది. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇప్పుడు ఇక్కడ ఎవరో ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరు లేరేంటి? ఈ ఇంట్లో ఎందుకో చాలా విచిత్రంగా అనిపిస్తోంది నాకు. ఈ రీతిగా మా ఇంటి కోడలుగా వచ్చిన దగ్గర నుండి నాకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఈ తలుపులు మూసేస్తాను. అవును, పిన్ని గారు బయట నుంచి తలిపేశారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం యశ్వంత్ గారు? ఆర్తి గారు, ఇప్పటికైనా అర్థం చేసుకోండి. కేవలం నేనే కాదు, భగవంతుడు కూడా అనుకుంటున్నాడు నేను మీతో పాటే ఉండాలని. నా భగవంతుడి మీదొట్టు. యశ్వంత్ గారు ప్లీజ్, ఇది జోక్లేసే టైం కాదు. ప్రణితి ఇంకా విధి అక్క మిమ్మల్ని నాతో చూసారంటే క్లాస్ పీకుతారు చెప్తున్నా. రిలాక్స్ ఆర్తి గారు, నా దగ్గర ఫోన్ ఉంది. నేను ఎవరికైనా ఫోన్ చేశానంటే వాళ్ళు వచ్చి తలుపులు తీస్తారు. డోంట్ వరీ. ప్లీజ్. ప్రతిసారిలాగా ఈసారి కూడా మీ ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయొచ్చారా? అవునా? యశ్వంత్ గారు, ఇలా మీరు ఎంతకాలం ఉంటారు? తెలీదు. ఏంటి తెలియకపోవడం యశ్వంత్ గారు? ఒకవేళ వాళ్ళ గుడి నుంచి తిరిగి వచ్చేస్తే మనల్ని ఇలా చూసారంటే ఏమవుతుంది అప్పుడు? నేను అదే చెప్తున్నాను ఆర్తి గారు, మనం ఇంకా టైం వేస్ట్ చేయకూడదు. అవకాశం దొరికినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. ఇలాగ అవకాశం దొరికింది కాబట్టి మనం ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి? మీరున్నారే, మీ వల్ల ఏమీ కాదు. నేనే ఏదో ఒకటి ఆలోచించాలి. ఆర్తి గారు, చిగురాకు చూపులు అవి నా ముత్యాల సిరులే, చిన్నారి ఊసులే అవి నా బంగారు నిపులే, నీ పాల పొంగుల్లో తేలని నీ గుండెలో నిండని, నీ నీడలో వెంట సాగని నీ కళ్ళలో కొలువుండని, పరువం వానగా నేడు కురిసేనులే, ముత్తూరి పాలలో నేడు తడిసేనులే, నా ఒడిలోన ఒక వేడి సెగరేగని, ఆ సడిలోన ఒక తోడు ఎదకోరిని, పరువం వానగా నేడు కురిసేనులే, ముత్తూరి పాలలో నేడు తడిసేనులే. పునర్వివాహ